ఏళ్ళు దులిపి ఇంకా బయటికి ఇలా లాగితే చిల్లర వస్తుంది. చిల్లర కాదు, కాగితాలు చేయాలి. కాగితాలు ఎలా చేస్తాను? నిజంగా ఎన్ని కాగితాలు చేస్తాను? చిన్న గీత గీసి గీతలో జల్లేస్తాను. ఇన్ని కాగితాలు, ఇన్ని చిల్లరు ఇలాగ జల్లేస్తే పిల్లల దగ్గర డబ్బులు లేకపోతే ఏరుకొని వెళ్ళిపోండి. సామాను సదిరేసి గుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడుంటే ప్రసాదం అయిపోతుంది. గట్టిగా చేతులు కొట్టండి సార్. చేసే పని చూడాలి. ఏమంటే మంత్రం తంత్రం కాదే, నా దగ్గర మంత్రాలు తంత్రాలు లేవు. ఇది మ్యాజిక్. టీవీలో సినిమాల్లో చూస్తారు. ఈ పబ్లిక్ చేత ఏదో గొప్పతనం అనుకుంటా. ఇది ఇదే పని ఇప్పుడు మళ్ళీ చేస్తాను. మొన్న చేసినట్టు 500 కాగితాలు ఇలాగ జల్లేస్తాను. చూడు ఎలాగైపోతాయి. మొత్తం మారి కాగితాలు అవ్వాలి. కానీ నిజం రూపాయలు కావాలి. ఇలాగ నిజంగా చేసుకుంటే ఈ తిప్పలు నాకేంది? ఈ కళ్ళ ముందు చూపించింది కాదు, కాగితాల కింద మార్చి చూపిస్తాను. కొద్దిగా జరగండి సార్. అలాగే